మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. అభివృద్ధి పట్టణాలకే పరిమితమా? సిగ్గు. అభివృద్ధి పట్టణాలకే పరిమితమా? సిగ్గు. జిందాబాద్ సిపిఎం. మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. అభివృద్ధి పట్టణాలకే పరిమితమా? సిగ్గు. అభివృద్ధి పట్టణాలకే పరిమితమా? సిగ్గు. జిందాబాద్ సిపిఎం. మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. జిందాబాద్ సిపిఎం. ఓకేనా? ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గౌరవనీయులు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి దృష్టికి తీసుకురావడానికి ఈ సందర్భంగా పత్రికా సమావేశం సందర్భంగా ఈ మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన, పేద ప్రజల పక్షాన, ఈ మండలం లోపల ఉన్న 23 గ్రామాల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 2 ఎమ్మెల్యేలు జరిగినా కూడా ఈ మండల కేంద్రం మీద దృష్టి పెట్టకపోవడం వల్ల, అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల దురదృష్టకరంగా భావిస్తున్నాం. మరి ఎందుకంటే మొదటి దఫ బొడిగే శోభక్క గారు 5 ఏళ్లు పాలించినారు, రెండో దఫ సుంకే రవిశంకర్ గారు పాలించినారు. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ బోయినపల్లి మండలం లోపల ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరగలేదు. కేవలం గ్రామాలలో సీసీ రోడ్లు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికైనా ఈ మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న 23 గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది, అలాగే సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఏదైనా చిన్న రోగం వచ్చినా, రొప్ప వచ్చినా కూడా వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి దాపురించింది. కాబట్టి గత 10 ఏళ్ళు ఈ బోయినపల్లి ఎంతో అభివృద్ధిలో వెనుకబడిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ఈ గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే గారు ఈ బోయినపల్లి మండలం మీద దృష్టి పెట్టాలని చెప్పి పేద ప్రజల పక్షాన యుద్ధ ప్రాతిపదికన సాధ్యమైనంత త్వరలో ఇక్కడ 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పేద ప్రజల పక్షాన సిపిఎం పార్టీగా భావిస్తుంది. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ముట్టడించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మేడిపల్లి సత్యం గారు గౌరవనీయులు ఈ బోయినపల్లి మండలం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా మరొక్కసారి పేద ప్రజల పక్షాన, పేద రోగుల పక్షాన ఇక్కడ 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా మరొక్కసారి ప్రభుత్వానికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిపిఎం. అభివృద్ధి పట్టణాలకే పరిమితమా? సిగ్గు. అభివృద్ధి పట్టణాలకే పరిమితమా? సిగ్గు. జిందాబాద్ సిపిఎం.